హాయ్ ఆల్. సో మనకి ఈరోజు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ సెంట్రల్ జిఎస్టీ కమిషనరేట్ గువాహటి నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మొత్తం అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఫ్రెష్ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మొత్తం అన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు, శాలరీ అంతా అలా మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సెంట్రల్ జిఎస్టీ కమిషనరేట్ నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇది మెయిన్గా ఎవరికి బెనిఫిట్ అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి బెనిఫిట్ అనమాట. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. ప్రయారిటీ కాదు, బేసిక్గా వాళ్ళకే నోటిఫికేషన్ అనేది. సో మనకి బేసిక్గా వీళ్ళు 2 పొజిషన్స్కి 2 వేకెన్సీస్కి రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఆ వేకెన్సీ డేట్ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ జస్ట్ 23/8, అంటే ఇదే నెల 23వ తారీఖున మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 9th మంత్ 13th వరకు ఉన్నదన్నమాట లాస్ట్ డేట్. ఓకేనా, సెప్టెంబర్ 13th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క స్టేట్స్ వాళ్ళైతే ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, జమ్మూ అండ్ కాశ్మీర్, వీలైతే 20 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అప్లై ప్రాసెస్ అది కూడా మనం అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్, సో ఈ 2 పోస్టులకి వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు అనమాట. సో ఒకటి ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ ఇంకోటి హవల్దార్. ఓకేనా, సో ట్యాక్స్ అసిస్టెంట్ మనకి టోటల్గా ఒక పోస్ట్ ఉంది, అండ్ అలాగే హవల్దార్కి 10 పోస్ట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్న ట్యాక్స్ అసిస్టెంట్కి లెవెల్ 4 ప్రకారంగా మీకు స్టార్టింగ్ 25,500 నుంచి మీకు దాదాపు 81,000 వరకు వస్తుంది అనమాట శాలరీ. అలాగే హవల్దార్కి వచ్చేసరికి 18,000 నుండి మీకు 56,000, ఇంచుమించు 57,000 వరకు వస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు నోటిఫికేషన్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ పంపించాలన్నమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, 13th ఆర్ సమ్ డేట్ 13th ఇచ్చారు కదా, సో ఈ 13th లోపు మీరు ఈ యొక్క అడ్రస్కి మీరు కొరియర్ పంపించాలన్నమాట. పోస్ట్ ద్వారా పంపించాలి. ఓకేనా, అలాగే క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ మొత్తం అప్లికేషన్ మొత్తం అంతా రిజెక్ట్ చేస్తారు. సో ఎవరు కూడా మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయొద్దు. అండ్ అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మొత్తం అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి ఇంగ్లీష్లో. ఓకేనా, అలాగే బాల్ పాయింట్ పెన్ యూస్ చేస్తే బెటర్. అండ్ ఇంగ్లీష్ లెటర్లో బ్లాక్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్లో ఫిల్ చేయాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఆబ్వియస్గా క్యాండిడేట్ అనేవారు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం వచ్చేసరికి 18 years ఉండాలి, అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 27 years. అంటే ఎవరికైతే 27 years దాటుతాయో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారనమాట. ఓకేనా, సో ఎవరైతే 18 to 27 లోపు, మధ్యలో బిట్వీన్లో ఉంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, సో మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్యాక్స్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మనకి మినిమం డిగ్రీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, సో డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అండ్ అలాగే షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో కంప్యూటర్ గురించి మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసరికి మనకి మినిమం 800 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అనమాట. సో మరి ఇవి గూగుల్లో కూడా మీరు మీ యొక్క టెస్ట్ చెక్ చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు అక్కడ నుంచి మీరు అప్లై చేసిన తర్వాత మీ షార్ట్ లిస్ట్ అయ్యే లోపు మీరు అక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో స్పీడ్ అనేది మీకు 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఉండాలి. అందుకే హవల్దార్కి వచ్చేసరికి మీకు మినిమం 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ వచ్చేసరికి 157.5 centimeters ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ చెస్ట్ వచ్చేసరికి 81 centimeters ఉండాలి. ఓకేనా, అండ్ అలాగే ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మన మేల్ పర్సన్స్ వాకింగ్ 1600 meters ఇన్ 15 minutes అంటే 15 నిమిషాల్లో మీరు 1600 meterలు వాక్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది ఫిజికల్ క్రైటీరియా ఫర్ మేల్ క్యాండిడేట్స్ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి హైట్ 152 centimeters ఉండాలి ఫీమేల్ అయితే. అలాగే ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి వాకింగ్ 1 kilometer ఇన్ 20 minutes అనమాట. అంటే 20 నిమిషాల్లో మనం 1 kilometer నడవగలగాలన్నమాట ఫీమేల్స్. ఓకేనా, సో ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే అప్లై చేసిన తర్వాత ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎవరైతే కంట్రీ రిప్రజెంట్ చేస్తూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కంట్రీ వాళ్ళకి. దాని తర్వాత స్టేట్ రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి సెకండ్ ఆపర్చునిటీ. అలా మా లెవెల్ అలాగా మీకు ప్రయోరిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ప్రిఫరెన్స్. కంట్రీ, స్టేట్, ఇంకా స్కూల్ లెవెల్ సమ్ కాంపిటీషన్స్ అలా ఉంటాయి కదా, సో ఆ విధంగా వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మెయిన్ అయితే స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్లో మీరు ది బెస్ట్ ఇచ్చి ఉండాలి.
అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ గేమ్స్ చూసుకుంటే ఈ గేమ్స్ ప్లే చేసిన అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, కరాటీ ఇలా ఇక్కడ చాలా 65 గేమ్స్ వరకు లిస్ట్ చేశారు. సో నాకు తెలిసి ఇందులో అన్ని గేమ్స్ ఉంటాయి. సో మీరు ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసినా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా. సో మీరు అప్లికేషన్తో పాటు ఇవి కూడా మీరు సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేయాలన్నమాట. వీళ్ళు చెప్పారు చూడండి, అప్లికెంట్ షుడ్ ఎన్క్లోజ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. ఓకేనా. ఇందులో మీకు ఏ ఎలిజిబుల్ అవన్నీ కూడా మీరు సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే. నేను ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి ఈ యొక్క ఫామ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే 10th పేజ్లో నుంచి ఫామ్ స్టార్ట్ అవడం ఉంటాయి అనమాట. సో పైన మీరు నోటిఫికేషన్ కూడా కావాలంటే మీరు చదువుకోవచ్చు. అండ్ అలాగే 10th పేజ్కి వెళ్తే మీకు ఫామ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫామ్ 1 వచ్చేసరికి ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. సో ఎవరైతే ఇండియన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో రిప్రజెంట్ చేస్తారో వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఫామ్ 1. అండ్ అలాగే ఫామ్ 2 వచ్చేసరికి స్టేట్. అలాగే ఫామ్ 3 వచ్చేసరికి రిప్రజెంట్ యూనివర్సిటీ ఇన్ ద ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ అనమాట. ఓకేనా. అలాగే ఫామ్ 4 వచ్చేసరికి రిప్రజెంటింగ్ స్టేట్ స్కూల్ టీమ్ ఇన్ ద నేషనల్ గేమ్స్. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. ఫామ్ 5 వచ్చేసరికి రిప్రజెంటింగ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. సో ఈ విధంగా మీరు ఎందులో అయితే పార్టిసిపేట్ చేస్తారో ఆ విధంగా మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీకు ఒక మెయిన్ రిక్రూట్మెంట్ ఫామ్ కూడా ఉంటుంది. సో ఈ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసి ఆ ఫామ్స్ కూడా ఫిల్ చేసి సర్టిఫికేట్స్, రెలవెంట్ సర్టిఫికేట్స్ మీకు ఇందాక చెప్పాం కదా అడ్రస్, ఇదే నోటిఫికేషన్లో పైన అడ్రస్ ఉంది కదా, సో అడ్రస్కి మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒక చాలా మంచి అవకాశం. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు లాస్ట్ డేట్ ఇంకా 13th వరకు డేట్ ఉంది. సో మాక్సిమం వీలైన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు, ఒకరు మీరు ఎలిజిబుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయితే ఈ యొక్క వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది నోటిఫికేషన్ అర్థం చేసుకోవడానికి, ఎలా అప్లై చేయాలి మొత్తం అన్ని కూడా. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఇందులో కూడా మనకి ఫీజు అనేది ఏమి లేదనమాట, 0 ఫీజు. సో మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఫామ్ ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.